తాగితి కడితే దయ్యం పోతుంది అనేది ఎంత నిజమో, తాళి కడితే దయ్యం ఇంట్లోకి వస్తుంది అనేది కూడా అంతే నిజం. నాని, నేను వచ్చే జన్మలో కూడా ఇదే ఇంటికి కోడలికి వస్తా. నేను ఈ జన్మలో ఇల్లు అమ్మెత్తా. ఏం చేస్తున్నావే? నాని, మీకు హిప్నోటిజం అంటే తెలుసా? అంటే ఏంటిది? అంటే ఒక మనిషిని మన ఆధీనంలోకి తీసుకొని మనం చెప్పింది చేయడం. ఓ పిచ్చిదానా, దాన్ని పెళ్ళి అంటారే. నాని చెప్పు. ఈరోజు సండే కదా, బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఏదైనా మంచి హర్రర్ మూవీ చూద్దామా? నువ్వు వెళ్ళి బిర్యానీ ఆర్డర్ పెట్టు, నేను మన వెడ్డింగ్ ఫిల్మ్ పెడతా. బేబీ చెప్పు. హలో బేబీ, ఒక 100 రూపీస్ ఫోన్ పే చేయవా? ఫోన్ పేనా? నాకు ఫోన్ పే చేయడం రాదు కదా. నేను చెప్తా బేబీ. సరే బేబీ. ఫోన్ పే ఓపెన్ చేయి. చేసా బేబీ. కింద ఏముంది? బల్బ్ ఉంది. దాంతో కొట్టుకొని తాగు. నాని, ఈ ఫ్రూట్ తీసుకో. రోజొక ఫ్రూట్ తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుందంట. ఉన్నట్టు పీల్చి ప్యూరిఫై చేసి మరీ పీల్చాలా? నానా, డీమార్ట్ సామాన్ చెప్తా, రాసుకో బిడ్డ. అది డీమార్ట్ సామాన్లు కాదే, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు. 7 మంది కన్న తల్లికి ఓ పిల్ల తల్లి వచ్చి తినక నేర్పిందంట. సరే చెప్పు. జీలకర్ర ఎంత? గింత. గింత గింత అంటే ఇయ్యరు. ఎంత కావాలో చెప్పు. ఓ షటాక్ వేసుకో. ఎన్ని గ్రాములు కావాలో చెప్పు. ఓ 50 కిలోలు వేసుకో. నువ్వేనా దుకాణం పెడుతున్నావానే? అవి కిలోలు కాదు, గ్రాములు. అదే రాసుకోరాదురా. సరే, ఇంకా ఆవాలు ఎంత? అదో అద్దపావు వేసుకో. అద్దపావు అంటే గింత? అంత కాదు, గింత. ఎన్ని గ్రాములు చెప్పు. ఓ 100 గ్రాములు వేసుకోరాదురా. అట్లా చెప్పే. ఇంకా టాయిలెట్. పోయిరాపు. టాయిలెట్ కాదురా, దోమలతో చచ్చిపోతాయి చూడు, గది. అవి టాయిలెట్ కాదు, ఆల్ అవుట్. ఒక లిప్టిక్. నువ్వెప్పటి నుంచి లిప్టిక్ వాడుతున్నావే? వాషింగ్ మిషన్లో వేసే లిప్టిక్ రా. అవి లిప్టిక్ కాదు, లిక్విడ్. ఇంతకు ముందే చెప్పినా నాకు తినక నేర్పకని. నేనేం తినక నేర్పిస్తలే, నువ్వే తిక్కలిపుతావు నాకు. చెప్పు ఇంకా. ఓ పోరడ. ఏ పోరడు? ఏ పోరడ కాదురా, ముఖానికి వేసుకునే పోరడ. పోరడా కాదు, పౌడర్. ఒకటి కుడుక తీసుకురా. ఉడకంటే అదే బాక్స్లో ఉండదా అది. ఉడక కాదు, వాషింగ్ డిష్. ఓ కంఫర్ట్. ఎండాకాలం మీద నాకు కుండ ఎందుకే? కుండ కాదురా, బట్టలకి ఎత్తే కమ్మటి ఆసనత్త చూడు, గది. అది కంఫర్ట్ కాదే, కంఫర్ట్. నీ కుదడ, నీ సామాన్ల కుదడ, నేను రాయబో. లచ్చలు పోసి చదివితే సామాన్ రాయడం కూడా సాధ కాదు. ఏవే శాంత, మన యానివర్సరీ వస్తుంది కదా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పే. చెప్పే. విడాకులు కావాలి, ఇస్తావా? ఓకే, అన్ని కావాలి చెప్తావు. గంత బడ్జెట్ నా దగ్గర ఎక్కడిది? సరే కానీ నేను సినిమాకు వేస్తా. అబ్బా సినిమాకా? నేను వస్తా. నువ్వెందుకే పైసలు వేస్ట్? నేను చూసి వచ్చినాక స్టోరీ చెప్తా. సరేగా నచ్చే వరకు చికెన్ కర్రీ చేసి పెట్టు, ఇద్దరం కలిసి తిందాం. పైసలు దండగా. నేను ఒక్కదాన్ని అనుకొని తిని మీరు వచ్చాక టేస్ట్ ఎట్లుందో చెప్తాను. నాని, ఈరోజు సండే కదా, వెళ్ళి చికెన్ తీసుకురాపో, చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడే తీసుకొస్తా. 1 hour later. శాంత, ఇదిగా చికెన్. నేను చెయ్యా. ఎందుకు? నేను ఎప్పుడు చెప్పినా నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు. మరి చికెన్ ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టుకో. మరి నేనేం తినాలి? ఆవకాయ పచ్చడి ఉంది, వేసుకొని తినిపో. నీ గూడు చెదిరింది. శాంత, షాపింగ్ వెళ్దాం పద. వావ్, ఇప్పుడే రెడీ చేస్తా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. 3 hours later. నాని వెళ్దామా? నేను రాను. ఎందుకు? నేను చెప్పేంతసేపు అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? పోయి మేకప్ తీసి పడుకోపో.
బంగారం పాతదే కొత్తది కొనలేదా. హలో బాబు, మీరు మా కంపెనీ నుంచి లోన్ తీసుకున్నారు. అవసరం ఉంది తీసుకున్నా. మళ్ళీ ఎప్పుడు తిరిగిస్తారు? అవసరం తీరాక. ఎప్పుడు తీరుతాయి మీ అవసరాలు? హలో మేడం, ఇప్పటిదాకా ఎవరిదైనా అవసరం తీరిందా? నీ అవసరానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఇస్తారు? నువ్వే. నేనెందుకు ఇస్తానయ్యా? ఎందుకంటే నాకు ఇంకా అవసరం ఉంది. అరే బాబు, నీకు ఇచ్చిన డబ్బులు ఎవరు తిరిగిస్తారు? అదే నాకు అర్థమవుతలే, వీళ్ళు డబ్బులు ఎవరు తిరిగిస్తారా అని. చూడు, నీ అవసరానికి మా కంపెనీ డబ్బులు ఇచ్చింది, ఇప్పుడు ఎవరు తిరిగిస్తారు? ఎవరైనా తిరిగిస్తారు మేడం, బుద్ధి లేకుండా మాట్లాడతారు. అరే ఏం మెంటల్. అయినా మీకేం అవసరం, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయిగా. మాకు అవసరం ఉంది. అయితే లోన్ తీసుకో. మేమెందుకు లోన్ తీసుకుంటాం? నువ్వేగా ఇప్పటిదాకా అవసరం ఉందన్నా. లోన్ తీసుకో, ఇంకోసారి ఫోన్ చేయకు నాకు.